భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 17 నాడు ఎర్రకోట మించి చెప్పడం జరిగింది. దసరా దీపావళి నాటికి జిఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా నిన్న జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగింది. 5%, 18%. గతంలో ఉన్నటువంటి ఏదైతే 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల విషయంలో, ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జిఎస్టీని 5%, 18% నుండి నేరుగా 5% కుదించడం జరిగింది. రాబోయే కాలంలో 5%, 18%, 2 స్లాబులు జిఎస్టీ మాత్రమే దేశంలో అమలవుతుంది. కొన్ని రంగాలకి జిఎస్టీని 0%కి తీసుకువచ్చి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అంతేకాదు ఈ తగ్గించినటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో సెప్టెంబర్ 22 నుండి కూడా అమలవుతుందని భారత ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఇవాళ దేశంలో జిఎస్టీ రూపేణ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలకి అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ గమనించాలి. ఏదైతే పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద జిఎస్టీని గతంలో ఉన్నటువంటి 18% నుండి 5%కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆరోగ్య సంరక్షణ విషయం ఉన్నదో ఆరోగ్య బీమా కానీ, వ్యక్తిగత బీమా కానీ, ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూలు ఉన్నాయో వీటిని గతంలో 18% ఉంటే ఈసారి దాదాపు 0%, అంటే పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఆరోగ్య సంరక్షణ రంగానికి. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి కేంద్రీకరించి దాని మీద జిఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా విద్య విషయంలో విద్యార్థులకు అవసరమైనటువంటి బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, లేకపోతే పెన్స్ కానీ, ఏదైతే విద్యార్థులు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జిఎస్టీ గతంలో 12% ఉండేది, ఇప్పుడు దాన్ని 0%కి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కొన్ని స్లాబులు తగ్గించడమే కాక కొన్ని వాటి మీద జిఎస్టీని పూర్తిగా ఎత్తేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ విధంగా వాహన రంగం విషయంలో, అలాగే సిమెంట్పై కూడా జిఎస్టీని 28% నుండి 18%కి తీసుకురావడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో, ఏసీలు, టీవీలు ఉన్నాయో వాటినన్నిటి మీద కూడా గతంలో 28% జిఎస్టీ ఉంటే దాన్ని 18%కి కుదించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విద్యుత్ వాహనాలు దాని మీద మాత్రం 5% పన్నుని కంటిన్యూ చేస్తున్నారు. సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయో త్రిచక్ర వాహనాలు కానీ, 350cc వరకు ఉండేటువంటి బైక్స్ మీద కానీ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 28% నుండి 18%కి జిఎస్టీ తగ్గించడమై ఈ విధంగా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా వెసులుబాటు కలిగే విధంగా పెద్ద ఎత్తున ట్యాక్స్ నుండి మినహాయించినటువంటి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రికి కూడా భారతదేశ ప్రజల తరపున మనందరూ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు ఈ దేశంలో జిఎస్టీ అమలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టు ప్రజలు ట్యాక్స్ రూపంగా అనేక సార్లు విడివిడిగా ట్యాక్స్ విధించి దోపిడీకి గురైనటువంటి సమయంలో భారత ప్రభుత్వం ఏకరూప పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ తరువాత కాలంలో జిఎస్టీ వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటనేటువంటి విషయం ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ గ్రహించడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 4-5 స్లాబులుగా ఉన్నటువంటి 5%, 12%, 18%, 28% స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని 12%, 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రమే అమలు చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ విధంగా పెద్ద ఎత్తున జిఎస్టీని
తగ్గించి ప్రజలకు వెసులుబాటు కల్పిస్తే నరేంద్ర మోడీ గారు కొన్ని బాధ్యత లేనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి పార్టీలు ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ప్రజలకు కలిగించినటువంటి ఏదైతే మినహాయింపులు ఉన్నాయో వాటిని గ్రహించకుండా అప్పుడే విమర్శలు మొదలెట్టడం వారి యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఆదాయం తగ్గిపోతుంది రాష్ట్రాలకి. జిఎస్టీ ఎవరు విధించారంటే కేంద్రం అని చెప్తారు. ఈ రాష్ట్రాలు కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకి పంపిణీ చేస్తుంది అనేటువంటి విషయం మరుగున పెడతారు. మీరు తగ్గించడం వల్ల రాష్ట్రాలకు ఆదాయం పోతుంది కాబట్టి ఏ విధంగా తగ్గినటువంటి ఆదాయం ఉన్నదో ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల మాకు వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఈ ఆదాయాన్ని కేంద్రమే ఇవ్వాలనేటువంటి డిమాండ్కి అప్పుడే శ్రీకారం చుట్టారు. ఇది బాధ్యత రాహిత్యం. ప్రజల యొక్క ప్రయోజనాల కన్నా వారి రాజకీయ ఎజెండా ముఖ్యమైనటువంటి భావించేటువంటి ప్రతిపక్ష రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఏదేమైనా కేంద్రం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మనంతా కూడా స్వాగతించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశ ప్రజల తరపున మనంతా కూడా అభినందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆనాడు పార్లమెంట్లో ప్రజలకు నేను అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజల అవసరాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి మేరకు నా సాయశక్తిన శక్తివంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి రైల్వేస్ జాతీయ రహదారుల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడే జాతీయ రహదారుల నుండి ఇప్పటికే అనేక అనుమతులు సంపాదించడం జరిగింది. సిఆర్ఐఎఫ్ నిధులు కానీ అదేవిధంగా ఏదైనా 165 హైవేకి సంబంధించి అందులో భాగంగా ఉన్న భీమవరం బైపాస్కి సంబంధించి 2500 కోట్లు గడ్కరీ గారు ప్రకటిస్తే మరి ఈ వారంలో డిపిఆర్ తయారు చేస్తే దాదాపు 3200 కోట్లు వచ్చినటువంటి సందర్భం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజుల క్రితం కొత్త సిఎస్ఆర్ రేట్లు ఏదైతే ఉన్నాయో కొత్త రేట్లు ప్రకటించిన కారణంగా అదేవిధంగా సాయిల్కి సంబంధించి మన డెల్టా ప్రాంతంలో కొంత మెతక నేల ఉన్న కారణంగా అంచనాలు పెరిగాయి. మరో 700 కోట్లు అదనంగా అవసరమవుతున్నాయి. వీటిని కూడా మంజూరు చేయడానికి గడ్కరీ గారు అనుమతించారనేటువంటి విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది. అదేవిధంగా రైల్వేలకు సంబంధించి రైల్వేతో కానీ జాతీయ రహదారుల శాఖలతో కానీ విషయం కోఆర్డినేట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. నిబంధనలు కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదైతే వందే భారత్ రైలు ఉన్నదో దాదాపు అన్నీ కూడా పూర్తయ్యాయి. గత సంవత్సర కాలంగా దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీసు టెక్నికాలిటీసు చాలా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. దాదాపుగా అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి దాన్ని పరిష్కారం చూపెట్టి దానికి వందే భారత్ ఏదైతే చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్ నర్స్పూర్ వరకు ఏ విధంగా తీసుకురావాలనేటువంటి 2 రైల్వే జోన్లు వీటిని కోఆర్డినేట్ చేసి అధికారులని జెడ్ఎంస్ని కోఆర్డినేట్ చేసి రైల్వే మినిస్టర్ని పదే కలవడం ఆయన కూడా సమస్యను వివరించడం ద్వారా దాన్ని ఒక కొలుక్కు తీసుకొచ్చాం. దాదాపు ఈ నెలలోనే దానికి సంబంధించి ప్రకటన వెలువడుతుంది అనేటువంటి ఆశాభావం నాకైతే ఉంది. మన పార్లమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అత్తిలి రైల్వే స్టేషన్లో 2020లో కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఆనాటి నుండి కూడా ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగడం లేదనేటువంటి విషయం అత్తిలి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన. ఎన్నికల్లో కూడా వారు కోరడం జరిగింది. నేను దానికి అంగీకరించడం జరిగింది. అందుకు అనుగుణంగా రైల్వే ఢిల్లీ నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏదైతే 2 ఎక్స్ప్రెస్ రైళ్లు అత్తిలిలో ఆగడానికి నిర్ణయం చేశాం. దీనికి సంబంధించి ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ చేస్తాం. ఒక వారం రోజుల్లోపే అత్తిలిలో 2 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగే విధంగా మీ కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని నాకు నిన్న రైల్వే మినిస్టర్ పేషి నుంచి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది రాత్రి. ఏదైతే 2 ట్రైన్స్ ఉన్నాయో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అలాగే రిటర్న్లో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అంటే ఇది వాస్తవంగా వారానికి 3 రోజులు ఒక పేరుతో మరొక 4 రోజులు ఇంకో పేరుతో నడుస్తుంది. ట్రైన్ ఒకటే పేరు మారుతుంది కాబట్టి ఆ ట్రైన్కి అత్తిల్లో ఆల్ట్ అవ్వడం జరిగింది. అలాగే సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా ఏదైతే చెంగల్పట్టు నుండి కోకనాడ వరకు ఉన్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ను కూడా అత్తిల్లో ఆపాలని నిర్ణయించామని నిన్న ఢిల్లీ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖ నాకు టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫార్మాలిటీస్ 2-3 రోజుల్లో పూర్తి చేసి ఈ వారంలోనే అత్తిలి స్టేషన్లో ట్రైన్స్ ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారులు రైల్వే మంత్రి
వేషి నుంచి కూడా అధికారులు నాకు చెప్పడం జరిగింది. ఏదైతే పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు మన ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం, భీమవరం కానీ, నర్సాపురం కానీ, తాడేపల్లిగూడెం కానీ దాదాపు 26-27 కోట్లతో ఒక్కో రైల్వే స్టేషన్కి అమూర్తి భారత్ రైల్వే స్టేషన్స్ కింద మనం అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అదనంగా నిధులు కావాలంటే ఇదివరకు ఇచ్చినటువంటి 26 కోట్లు కాకుండా అదనంగా 18 కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో మంజూరు చేయడం జరిగింది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. అదేవిధంగా తాడేపల్లిగూడెం గూడ్ షెడ్ వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో దానికి దాదాపు 7 కోట్లు 7.5 కోట్లతో అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరయ్యాయి. అదేవిధంగా అత్తిల్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో శేషాద్రి ట్రైన్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ విధంగా దాదాపు 3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇప్పటికే 2 అనుమతులు సాధించాం. అత్తిల్ రైల్వే స్టేషన్ కూడా పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ విధంగా రైల్వేల్లో కూడా మనం గణనీయమైనటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో సాధించాం. జాతీయ రహదారిలో కూడా ఈ ప్రాంతంలో దాదాపు 15 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏదైతే 165 ఇంక్లూడింగ్ భీమవరం బైపాస్ ఏదైతే ఉందో దానికి కూడా పరిష్కార మార్గాన్ని చూపెట్టాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా మంచి ప్రతిపాదనలు మనం కేంద్ర మంత్రికి సమర్పించాం. గడ్కరీ గారు చాలా సానుకూలంగా కూడా మన పార్లమెంట్ విషయంలో స్పందిస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు అరుణాచలం వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ యాక్చువల్గా అది జూలై 9 నాడు ప్రారంభించాం. అక్టోబర్ 9కి 3 నెలల్లో ఒక ట్రైన్గా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేను పదే కోరిన మీదట దాదాపు 3 నెలల్లో బుకింగ్ కూడా మొదటి రోజులోనే అయిపోయినటువంటి అంత రద్దీ డిమాండ్ ఉన్నటువంటి ట్రైన్ అది. అంటే అది వయ్యా తిరుపతి పోతుంది. అరుణాచల్ రాష్ట్రంలో అనేక ప్రధానమైనటువంటి నగరాల గుండా తిరుపతి మీదుగా అరుణాచలం చేరేటువంటి ట్రైన్ అది. మన ప్రాంతంలో అరుణాచలేశ్వరుని భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే అక్టోబర్ 9తో 3 నెలలు పూర్తయ్యేటువంటి సందర్భంలో నేను రైల్వే అధికారిని కోరినప్పుడు అది అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా మనం కంటిన్యూ చేస్తాం, 1 నెల అదనంగా. ఆ తర్వాత కూడా ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని నేను మాట్లాడినప్పుడు, జడ్ఎం గారితో మాట్లాడినప్పుడు, రైల్వే మంత్రి గారికి కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు తప్పనిసరిగా ఆ ట్రైన్ని కంటిన్యూ చేస్తామనేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అరుణాచలం ట్రైన్ కూడా కంటిన్యూ అవుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. త్వరలో కూడా దాన్ని ఇవాళ వారానికి 2 రోజులు నడిచేటువంటి పరిస్థితి కనుంది. రాబోయేటువంటి రోజుల్లో దాని ఫ్రీక్వెన్సీని మరింత పెంచే విధంగా, రెగ్యులర్ ట్రైన్గా చేసే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. దాని మేరకు రైల్వే అధికారుల నుండి కూడా సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేశారనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం మనంతో గ్రహించాలి. ఇంకోటి, గత 10 సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంట్కి పోలే. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలే. అయితే నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా ఒప్పించి స్వయంగా ఆయన నేను కూడా ప్యాకేజీకి ముందే, ప్యాకేజ్ ఇచ్చాక కాదు, చాలామంది నివారించడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, ఇబ్బందులు ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా రేపు వెళ్దాం, కార్మికులతో మాట్లాడదాం, యజమానులతో మాట్లాడదాం, యూనియన్స్తో మాట్లాడదాం, సమస్యని మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని కన్విన్స్ చేసి ఆయన వెళ్ళి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కానీ, ప్రధానమంత్రి గారు కానీ కలవడం ద్వారా, అమిత్ షా గారిని కలవడం ద్వారా దాని యొక్క ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మీదట పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడం. అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినటువంటి సమయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయం కూడా పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైందో ఆ కమిటీ సూచించింది. కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి, ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ని, అధికారులను తగ్గించాలి. అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు. విఆర్ఎస్ ప్రకటించింది. విఆర్ఎస్లో ఎవరైతే ముందుకు వచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు అంగీకరించడం జరిగింది. అయితే ఈ కఠినమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడాలి, ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా దాని నష్టాల బారి నుండి బయటికి తీసుకురావాలి, రాబోయేటువంటి రోజుల్లో లాభాల మార్గంలో నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇది కార్మికులకు వ్యతిరేకంగా కాదు, ట్రేడ్ యూనియన్స్కి వ్యతిరేకంగా కాదు,
అయితే ఉద్యోగుల యొక్క పొట్ట కొట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయ పార్టీలు వారి నాయకులు అద్దం పద్దం లేని ప్రకటనలు చేస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. దయచేసి మేము అందరినీ కూడా కోరుతాం, విశాఖ స్టీల్ ప్లాంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి. నిజంగా మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై మీకు నమ్మకం ఉంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును మీరు కోరుకునేవారైతే, విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికుల కుటుంబాల యొక్క ప్రయోజనాలు మీరు కోరుకున్నట్లయితే ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు దారితీసేటువంటి ప్రకటనలు కానీ విమర్శలు కానీ మానుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది బాధ్యత రాహిత్యం. కాబట్టి అటువంటి ప్రకటనలు మానుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డోకా ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని అవసరమైన మేరకన్నా ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆ మేరకు నేను ఇందాక మాట్లాడింది పర్మనెంట్ ఎంప్లాయీస్ గురించి. కొంతమందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయవలసినటువంటి అవసరం కనపడింది. ఏది చేసినా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం ఏ అయితే సప్లైదారులకు ఉన్నటువంటి బాకీలు అవుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించి ఫ్యాక్టరీని గాడిని పెట్టి గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అవసరం లేకుండానే ఎక్స్పాన్షన్ పేరుతో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మించడం జరిగింది. కానీ అది నిర్మించాక అసలు ఆ 3వ బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తే ప్రారంభం కాలేదు. అంటే ఉత్పత్తే ప్రారంభం కానటువంటి ఫర్నేస్ని విస్తరణ పేరుతో ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనేటువంటి విషయం మనంతా కూడా ఆలోచించాలి. అయితే మనం ప్యాకేజీ ఇచ్చాక ప్యాకేజీ నిర్ణయం తీసుకున్నాక అప్పటికి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తుంది, రెండోది కూడా పనిచేయడం మానేసిన సందర్భంలో వేడు 3 BFలు కూడా పనిచేస్తున్నాయి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ను కూడా వినియోగంలోకి తెచ్చాం. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నదో 7.3 మిలియన్ టన్ అది ఉత్పత్తి సాధించే దశగా మనం కూడా ముందుకు వెళ్ళాం. గత మార్చిలో ఏప్రిల్ మే జూన్లో విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా సంవత్సరాల తర్వాత కొంత లాభాల బాటని ప్రయాణం చేసింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో 3 BFలు పూర్తిగా పనిచేస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల బారి నుండి లాభాల బాటలోకి కార్మికుల సహకారంతో ట్రేడ్ యూనియన్ సహకారంతో ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. కలెక్టరేట్ అనేది ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ఉన్నటువంటి వ్యవస్థ. కలెక్టరేట్ ఎక్కడ ఉండాలనే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే జిల్లా ప్రజలకు అనువుగా ఉంటుందో, ఏదైతే జిల్లాకి సెంటర్ పాయింట్గా ఉండి, లేకపోతే ఇవాళ 7 అసెంబ్లీలు ఉన్నాయి జిల్లాలో, పార్లమెంట్ జిల్లా చేస్తే గణపవరం మండలం కూడా మన జిల్లాలో ఉంది. ఎక్కడ పెడితే బాగుంటుంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను 7 అసెంబ్లీలకి మీరు చెప్పినట్టు 7 అసెంబ్లీలకి సంబంధించి పార్లమెంట్ సభ్యుడిని. అది ఉండులో ఉండాలా, భీమవరంలో ఉండాలా, నర్సాపురంలో ఉండాలా అనేటువంటి సబ్జెక్ట్ కాదు. జిల్లాలో అన్ని ప్రాంతాల వారికి అనువైనటువంటి సెంటర్ పాయింట్లో కలెక్టరేట్ ఉండాలి. ఆ కలెక్టరేట్ ప్రాంగణం కూడా విశాలంగా ఉండాలి. ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్ కూడా విశాలంగా ఉండాలి. ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అని అనుకుంటున్నామో ఒకే ప్రాంగణంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ఈ విధమైనటువంటి ఫెసిలిటీ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ కలెక్టరేట్ ఉండడం సమంజసం. మనం ఆ విధంగానే అలా ప్రజలకు అనువైన, ఇందులో రాజకీయాలకు అవకాశం లేదు, ప్రెస్టేజ్లకు అంతకన్నా అవకాశం లేదు. మనందరం చూడాల్సిన ప్రజల యొక్క సౌలభ్యం. ప్రజలకి సౌలభ్యంగా ఉండే విధంగా ఎక్కడైతే ఉండాలో రాబోయేటువంటి రోజుల్లో కలెక్టరేట్ అక్కడే ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని నా యొక్క ఆశాభావం. ఏర్పడిన జిల్లాలు ఏతున్నాయి ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లుగా ఉండాలి. ప్రజలకు ఒకసారి కలెక్టరేట్ కాంపౌండ్లోకి వెళ్ళామంటే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, జిల్లా అధికారుల కార్యాలయాలు అక్కడే ఉండాలి. ఆ విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వానికి కూడా ఆ రకంగా ఉండే విధంగా విజ్ఞప్తి చేద్దాం. కలెక్టరేట్ ఏర్పాటు అనేది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. కలెక్టరేట్ ఏర్పాటు అనేది ప్రజా సౌలభ్యం కోసం ఉండాలి. ఇందులో పంతాలు పట్టింపులకు అవకాశం లేదు, రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలకు అసలే తావులేదు. కాబట్టి ఆ విధంగా మనంతా కూడా మీడియా వారి సహకారంతో కూడా మీరు కూడా సూచించండి, మీడియా వారు కూడా చెప్పండి.